విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో నేడు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం నాటి సరస్వతీదేవి అవతారానికి అత్యంత ప్రాధాన్యముంది. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడం వల్లే ఈరోజు ఎంతో విశిష్టమైనదిగా పండితులు చెబుతారు. సకల విద్యాప్రదాయని అయిన సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మ ఆశీర్వాదం కోసం భక్తజనం 1000 కనులతో ఎదురుచూస్తుంటారు. దసరా ఉత్సవాలు మొత్తం ఒక ఎత్తు, మూలా నక్షత్రం నాటి సరస్వతీదేవి రూపం మరో ఎత్తుగా భావిస్తారు. తెల్లవారుజాము 2 గంటల నుంచి భక్తులను క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎంతో ప్రత్యేకమైన మూలా నక్షత్రం రోజు ఆ జగన్మాత దర్శనం పూర్వజన్మ సుకృతంగా భక్తులు విశ్వసిస్తారు. మహాపూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్దిని. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గా అమ్మవారు మహాసరస్వతీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. మరి విద్యావంతులందరూ అమ్మవారి అనుగ్రహంతోనే విద్యావంతులవుతారు. కాబట్టి సమస్త విద్యలను, వేదశాస్త్రాది విద్యలను అమ్మవారు అనుగ్రహించేటువంటి స్వరూపం గనక అందరూ కూడా ఆబాలగోపాలం అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహం పొందగలరు. శ్రీమాత్రే నమః. దగ్గర నుంచి వచ్చామండి, కృష్ణా జిల్లా. ఈరోజు మూలా నక్షత్రం అండి. అమ్మవారి అలంకరణ సరస్వతి అలంకరణ. ప్రతి సంవత్సరం ఈరోజు మేము దర్శనం చేసుకోవడానికి వస్తామండి. ఈ సంవత్సరం చాలా బాగా అరేంజ్మెంట్స్ జరిగినాయండి. క్యూ లైన్లో ఎక్కడా రద్దీ అనేది అనిపించలేదు. క్యూ లైన్ పొడుగు పెంచి సీతమ్మవారి పాదాల దగ్గర నుంచి తిప్పుతున్నారు. బాగుంది, చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. మూల నక్షత్రం కాబట్టి అమ్మవారి రూపం సరస్వతీదేవి అవతారం కాబట్టి ఆమె మా అన్నింటికి లేచి వచ్చామండి. సింగనగర్ నుంచి వచ్చాము. మా బాధ తీరుస్తుందేమో అనుకుని వచ్చాం. మా సింగనగర్లో వేసిన చెత్త పోవాలని మేము వచ్చాం. ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి స్టూడెంట్లకి సరస్వతీదేవి అంటే ప్రయాణం కదా, మంచి చదువుతో మంచిగా ఉండాలని. చాలా బాగా చేస్తున్నారు. కొంచెం రష్గా ఉంది, ఎలాగైనా దర్శనం అయిపోద్దని నమ్మకం ఉంది. అన్నీ బాగున్నాయి. వాటర్ బాటిల్స్ అన్ని. శుక్రవారం అమ్మవారిని దాదాపు 1,30,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ 2 లక్షల మంది పైగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకే అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. 300, 500 రూపాయల టికెట్ల విక్రయాలు నిలిపివేశారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి సైతం అంతరాలయ దర్శనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అలాగే వీవీఐపీల కోసం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య సమయం కేటాయించారు. ఆ సమయంలో మాత్రమే వారు అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. టైంలో ఒక మల్టీ డిసిప్లినరీ టీం అనే ఒక పద్ధతి పెట్టడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యమైన జిల్లా అధికారులు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యమైన సెంటర్స్లో పెట్టడం జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు మనం అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము. మన కైజాల్ అనే అప్లికేషన్లు పెట్టి రియల్ టైం గవర్నెన్స్ పద్ధతిలో చూస్తున్నారు. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ నాకు కూడా రిపోర్ట్ వస్తూ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. జై దుర్గా భవాని. మూలా నక్షత్రం సందర్భంగా తీసుకున్న మేజర్ డెసిషన్స్లో ఒకటి, అందరికీ కూడా ముఖమండప దర్శనం మాత్రమే ఉంటుందండి. అంతరాలయం రద్దు చేస్తున్నాము, ఇంక్లూడింగ్ ఉభయదారులకి కానీ లేకపోతే 300 టికెట్కి కానీ, అది కూడా స్లాట్ ప్రకారం అమ్మేదానికే. మిగతా అన్ని టికెట్లు కూడా రద్దు ఉంటాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సీనియర్ సిటిజన్స్ని వాళ్ళని కొంచెం పూల్ చేసుకొని గంటకి ఒక్కసారి వాళ్ళని పంపిస్తాము. ఒక 5 చోట్ల డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిది కుమార్పాలెం వైపు నుంచి, అలానే గద్దబొమ్మ దగ్గర నుంచి, పీసీఆర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి, అలానే గుంటూరు ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి, సీతమ్మవారి పాదాల వైపు నుంచి కూడా వెహికల్స్ రాకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. పార్కింగ్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశాము. ఈ కృష్ణలంక రోడ్డు, కుమారపాలెం వైపు పున్నమి ఘాట్ రోడ్డు, అలానే కాళేశ్వరం మార్కెట్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసి సో దట్ వాహనాలు అడ్డు వచ్చి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఉత్సవమూర్తుల ఊరేగింపు ఘనంగా సాగింది. భజన బృందాల నృత్యాలు, డోలు వాయిద్యాల నడుమ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు అర్జున వీధి, దుర్గాఘాట్ పరిసరాల్లో విహరిస్తూ
కృష్ణా తీరానికి కొత్త శోభ తీసుకువచ్చారు.